చాలా జాగ్రత్త పడండి. 10 సంవత్సరాల తర్వాత అసలు మనం ఏమీ కొనలేము. ఒక డేటా ప్రకారము ల్యాండ్, గోల్డ్, సిల్వర్, వాల్యుబుల్ ఎసెట్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సిటీస్లో అయితే ఇల్లు కొనే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ ఢిల్లీ, బెంగళూరు ఆ రేంజ్లో రీచ్ అయిపోయాయి. ముంబై కూడా, హైదరాబాద్ కూడా ఆ రేంజ్కి రీచ్ అయిపోయింది. మధ్య తరగతి, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు రేపొద్దున ల్యాండ్ కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయని డేటా చెప్తుంది. సో ఏదున్నా కూడా మీరు సంపాదించే సంపాదనలో ఇప్పటి నుంచి ఏదన్నా ల్యాండ్ కానీ గోల్డ్ కానీ కొని పెట్టుకుని ఉంటే మీకు ఫ్యూచర్లో వాల్యుయేషన్ చాలా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఫ్యూచర్ మొత్తం అగ్రికల్చర్ పైనే ఉంటుంది, ఫుడ్ పైనే ఉంటుంది. అందుకనే బిల్ గేట్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల ఎకరాలు కొని పెట్టేసుకున్నారు ఆల్రెడీ. మీ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్కి దూరంలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చినా కూడా కొని పెట్టుకోండి. ఫ్యూచర్లో ఫుడ్ క్రైసిస్ రాబోతున్నాయి అనేది కూడా ఉంది. సో మీకున్న అమౌంట్లో గోల్డో, సిల్వరా, లేకపోతే స్టాక్సా, లేకపోతే ల్యాండా, చిన్న పీస్ ఆఫ్ ల్యాండా, అగ్రికల్చర్ ల్యాండా ఏదో ఒకటి కొని పెట్టుకోండి. 10 years తర్వాత బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికి అందని రేట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే క్రైసిస్ ఒకసారి వచ్చి మార్కెట్ని ఆపేస్తే దాని తర్వాత బూమ్. కోవిడ్ తర్వాత చూశారు కదా, కోవిడ్లో మొత్తం పడిపోయింది. కోవిడ్ తర్వాత ఎన్ని రేట్స్ ఎంత పెరిగిపోయాయో మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే క్రైసిస్ వచ్చినప్పుడు, క్రైసిస్ ఆగిపోయిన తర్వాత రేట్స్ చేతికి అందవు. సో జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం కేపీ బిజినెస్ కూడా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.